గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు సిఏ రవీంద్ర ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రవీంద్ర గారు. నమస్తే అండి విష్ణు గారు. రవీంద్ర గారు, గత 4-5 రోజుల నుంచి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో కానీ ఆంగ్ల దినపత్రికల్లో కానీ ఈ ఐటీ రీఫండ్ కుంభకోణానికి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున గుప్పమంటున్నాయి. ఐటీ రీఫండ్ కుంభకోణం 500 కోట్ల రూపాయలంటూ ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ప్రచురించారు. అదేవిధంగా మరో తెలుగు దినపత్రికలో కదులుతున్న రీఫండ్ తుట్టే అంటూ మరో వార్త కూడా చూడొచ్చు. అదేవిధంగా ఆంగ్ల దినపత్రికలో చూసినట్లయితే 13 crore ఐటీ రీఫండ్ ఫ్రాడ్ ఇన్ వైజాగ్ అండ్ రాజమహేంద్రవరం అంటూ కూడా మరొక వార్తను కూడా చాలా సుస్పష్టంగా చూడొచ్చు. అండ్ ఇంకొక ఆంగ్ల దినపత్రిక చూసినట్లయితే 40 crore ఐటీ రీఫండ్ స్కామ్ బస్టెడ్, 8 కన్సల్టెంట్స్ అండర్ స్కానర్ అంటూ కూడా మరో వార్త కూడా చూడొచ్చు. సో ఏంటి అసలు ఈ ఐటీ రీఫండ్ కుంభకోణం ఏంటి, దీనికి సంబంధించిన వార్తలు ఎందుకు ఇప్పుడే ఇంత పెద్దన వస్తున్నాయంటారు? అసలు యాక్చువల్గా ఒక 4-5 రోజుల నుంచి గతం 4-5 రోజుల నుంచి హైదరాబాద్లో పలు చోట్ల ఐటీ డిపార్ట్మెంట్స్ రైజ్ చేసింది. పలువురు కన్సల్టెంట్స్ని అదుపులో తీసుకుంది. సో దీని గురించి అన్ని ప్రముఖ దినపత్రికలు వార్తాపత్రికలో న్యూస్ వచ్చింది. బట్ దురదృష్టం ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియాలో దీని గురించి ప్రస్తావన లేదు. మీరు సరైన టైంలో సరైన టాపిక్ ఎంచుకున్నారు. సో ఏం జరిగిందో తెలిస్తే మీకు స్కాము అలాగే కుంభకోణం యొక్క డీటెయిల్స్ ఈజీగా అర్థమవుతాయి. అసలు ఇంత పెద్ద ఎత్తున ఈ స్కామ్ని నడిపించింది ఎవరు, అసలు వెనక్కుండి ఏంటి, అసలు ఎవరు కారకులు? దీనికి కారకులు ఒకళ్ళు అని చెప్పలేము. ప్రధానంగా ఎంప్లాయీస్, ఏదైతే జీతం కోసం పనిచేసే ఎంప్లాయీస్, శాలరీడ్ పీపుల్, నెక్స్ట్ వాళ్ళతో పని చేయించుకున్న ఆర్గనైజేషన్ కొన్ని, నెక్స్ట్ కన్సల్టెంట్లు. సో వీళ్ళందరూ దీని వెనక ఉన్నారు. సో ముందు స్కామ్ ఎలా జరిగిందని చూస్తే మనకి ఎప్పుడైనా విష్ణు గారు ఇయర్ అనేది April 1st నుంచి స్టార్ట్ అయ్యి 31st March లోపు ఎండ్ అవుద్ది ఫైనాన్షియల్ ఇయర్. సో ప్రతి పర్సన్, ఇండియాలో ఉన్న ప్రతి పర్సన్ ఈ పీరియడ్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. సో ఇన్ కేస్ ఆఫ్ శాలరీడ్ పర్సన్స్ అయితే, శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి ఏంటంటే ఏం చేసిందంటే గవర్నమెంట్ శాలరీ ఇచ్చేటప్పుడే కంపెనీకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. పలానా ఎక్స్ అనే పర్సన్కి 10 లక్షల శాలరీ, సో 10 lakhs శాలరీ కాబట్టి 10 lakhs మీద 1,12,500 ఈజ్ ద ట్యాక్స్ లైబిలిటీ. సో 1,12,500 ఈజ్ ద ట్యాక్స్ లైబిలిటీ కాబట్టి ఆ 1,12,500 తనకి ఇవ్వకుండా మీ దగ్గర అట్టు పెట్టుకొని మాకు ఇవ్వండి అని గవర్నమెంట్ ఒక రూల్ చేసింది. కంపెనీస్ శాలరీ ఎంప్లాయీకి ఫుల్గా ఇవ్వకుండా ట్యాక్స్ అమౌంట్ కట్ చేసుకొని ఆ అమౌంట్ని పలానా ఎక్స్ అనే పర్సన్ నుంచి కట్ చేశాను మీకు ఇస్తున్నానని చెప్పేసి గవర్నమెంట్ రెమిట్ చేసింది. సో అది ప్రాసెస్. సో ఎంప్లాయీని ఏం చెప్పిందంటే, ఎంప్లాయీకి గవర్నమెంట్ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది. ఏమైనా హోమ్ లోన్ తీసుకున్నా, ఏమైనా స్కూల్ ఫీజు కట్టుకున్నా, ఏమైనా LICలు పే చేసినా, ఏమైనా మెడికల్ ఇన్సూరెన్స్లు పే చేసినా, ఏమైనా లీవ్ ఎన్కాష్మెంట్లు ఉన్నా, లేదా ఏమైనా మెడికల్లీ డిజేబుల్డ్ అయినా, సో వాటికి ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి డ్యూరింగ్ ది ఇయర్లో ఇన్కమ్లోంచి ఆ డిడక్షన్ తీసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొన్ని బెనిఫిట్స్ ఇచ్చింది శాలరీడ్ ఎంప్లాయీస్కి. సో ఈ శాలరీడ్ ఎంప్లాయీస్ డ్యూరింగ్ ది ఇయర్ శాలరీ ఇచ్చేటప్పుడు కంపెనీకి ఆ డాక్యుమెంట్స్ ఇష్యూ చేస్తే వాళ్ళ టోటల్ ఇన్కమ్లోంచి ఆ డిడక్షన్ తీసుకొని బ్యాలెన్స్ మీద ట్యాక్స్ కట్ చేస్తారు. బ్యాలెన్స్ మీద ట్యాక్స్ కట్ చేసి ఆ అమౌంట్ గవర్నమెంట్కి రెమిట్ చేస్తారు. ఇన్ కేస్ వీళ్ళు ఎంప్లాయీస్ ఏదైనా పనిలో మర్చిపోయి కానీ, ఏదైనా మిస్ అయ్యి కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ ఇన్ టైంలో సబ్మిట్ చేయలేకపోతే కంపెనీకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసి ఎక్సెస్ అమౌంట్ ఏదైతే కంపెనీ కట్ చేసుకొని గవర్నమెంట్ పే చేసిందో ఆ అమౌంట్ని రిఫండ్ తెచ్చుకోవచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే అమౌంట్ రిటర్న్ అయ్యిద్ది అనుకుంటారు. రిటర్న్ ఉంది కాబట్టి జనం కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే అమౌంట్ రిటర్న్ అయ్యేది కాదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అంటే డ్యూరింగ్ ద ఇయర్ మీకు మొత్తం ఎంత ఇన్కమ్ ఉంది, దాని మీద ఎంత ట్యాక్స్ కట్టారు, మనం ఏమైనా అడిషనల్గా కట్టాలా, తక్కువ కడితే పే చేయాలి, ఎక్కువ మనం పే చేస్తే అమౌంట్ రిఫండ్ తెచ్చుకోవాలి. సో అది ప్రాసెస్. సో ఇప్పుడు ఏమైందంటే ఎంప్లాయీస్ వైల్ ఫైలింగ్ ది రిటర్న్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కొంతమంది కన్సల్టెంట్ల ద్వారా వాళ్ళకు కొంచెం అధిక మొత్తంలో ఫీజులు పే చేసి
డాక్యుమెంట్స్ లేకపోయినా కానీ, అంటే హోమ్ లోన్ తీసుకోడు, హోమ్ లోన్ తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ పుట్టించడం కానీ, లేదా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి నేను 2 lakhs హోమ్ లోన్ పే చేస్తున్నాను అని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తారు. అంటే రీఫండ్ రావడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయో అలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ని క్రియేట్ చేస్తున్నారు. అవును. సో రిఫండ్ రావడం కోసం ఏవైతే డాక్యుమెంట్స్ గవర్నమెంట్ నోటిఫై చేసిందో, ఏదైతే గవర్నమెంట్ డిడక్షన్స్ ఇచ్చిందో ఆ డిడక్షన్స్ ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ ఉన్నట్టు పుట్టించి ఉన్నాయని చెప్పి రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. తద్వారా ఏమైంది, గవర్నమెంట్ ఆ డాక్యుమెంట్స్ నమ్మి, అంటే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ అంతా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్. సో నేనే చెప్తే అదే కరెక్టు అన్న విధానంలో ఫస్ట్ గవర్నమెంట్ అసెస్ చేసింది. అవునవును. సో దాని ప్రకారం ఆ డాక్యుమెంట్స్ నిజమని నమ్మి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిఫండ్లు ఇచ్చేసింది. సో డాక్యుమెంట్స్ లేకుండానే ఉన్నాయని చెప్పి ఫేక్ రిఫండ్ కొంతమంది క్లెయిమ్ చేశారు. కొంతమంది, నాట్ అందరూ, కొంతమంది. సో ఇప్పుడు ఏమైందంటే డిపార్ట్మెంట్కి ఆ విషయం తెలిసి అందరికీ నోటీసులు ఇష్యూ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే ఓకే ఓకే. సో నోటీసులు ఇష్యూ చేసి ఆ నోటీసులో క్లియర్గా నువ్వు ఏవైతే సెక్షన్ క్లెయిమ్ చేసావో, 80C క్లెయిమ్ చేసావా, 80D క్లెయిమ్ చేసావా, 1024 హోమ్ లోన్ ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేసావా, 80DD క్లెయిమ్ చేసావా, 80DDB క్లెయిమ్ చేసావా, ఏ సెక్షన్లో అయితే నువ్వు డిడక్షన్ క్లెయిమ్ చేసావో ఆ కరస్పాండింగ్ డాక్యుమెంట్స్ను ఇవ్వండి అని చెప్పేసి నోటీస్ ఇష్యూ చేసింది. మీరు చూస్తే ఇలాగా డిపార్ట్మెంటు ఎంత ఇన్కమ్ ఫైల్ చేసావు, ఎంత రిఫండ్ వచ్చింది, కరస్పాండింగ్ సెక్షన్ల కింద ఎంత నువ్వు క్లెయిమ్ చేసావో ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పి వీళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు ఇచ్చేసింది. కొన్ని చోట్ల ఒకే అడ్రస్ నుంచి ఒక 400, 500, 1000 రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళే మాన్యువల్గా వెళ్ళి రైట్ చేసింది. ఓ మై గాడ్. సో ఒకే పర్సన్ ఒక 1000 మంది పర్సన్స్ యొక్క రిటర్న్స్ ఓకే ఫైల్ చేసిన వాళ్ళని రైట్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని కొంతమందిని అదుపులో తీసుకుని 8 మంది కన్సల్టెంట్స్ని హైదరాబాద్లో అదుపులో తీసుకుంది. అంటే ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు కొంతమంది బయట కొంత ఈ ఫేక్ పర్సన్స్తో డీల్ కుదుర్చుకొని, అంటే ఇలాంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తే మనకి ఐటీ రీఫండ్ వస్తుందంటూ వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ డీల్ అనేది మాట్లాడుకున్నారు. అంతే. అంటే కొంతమంది ఎక్కువ రిఫండ్ వస్తుందన్న ఆశతో కన్సల్టెంట్కి అధిక మొత్తంలో ఫీజు చెల్లించి లేకపోయినా కానీ అమౌంట్ని రిఫండ్ క్లెయిమ్ చేశారు, ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ. సో డిపార్ట్మెంట్ వాడిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇష్యూ చేసింది. సో అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున డిపార్ట్మెంట్కి తెలిసిపోయింది ఎవరెవరు స్కామ్ చేస్తున్నారు ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఈ రూట్ కాజ్ ఏంటి అనేది డిపార్ట్మెంట్కి అర్థమైపోయింది కదా. సో మరి ఇటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటుందంటారు? సో ముందు ఇండియాలో ఏంటంటే ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, చట్టం ముందు తేలేదాకా నిర్దోషే. సో ముందు డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే వీళ్ళందరినీ తగిన టైం ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేయమనిది. డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం లేని పక్షంలో అసెస్మెంట్ స్టార్ట్ చేసింది. అసెస్మెంట్ స్టార్ట్ చేసి వాళ్ళ యొక్క ఇన్కమ్ని ఎంత ఇన్కమ్ అని అరైవ్ అవుతారు, ఇన్కమ్ అరైవ్ అయ్యి కరస్పాండింగ్ ట్యాక్స్ అరైవ్ అవుతారు. నెక్స్ట్ దాని మీద పెనాల్టీ 200%, 300% ఇన్కమ్ ఎస్కేపింగ్ అసెస్మెంట్ వచ్చింది. ఇన్కమ్ని ఎస్కేప్ చేసి తక్కువ చూపించింది కాబట్టి ఇన్కమ్ ఎస్కేప్ అసెస్మెంట్ స్టార్ట్ అయ్యి డిపార్ట్మెంట్ వాళ్ళ మీద అసెస్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేసింది. కానీ కరస్పాండింగ్ ట్యాక్స్, పెనాల్టీస్ అవి మనం పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇన్ కేస్ ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం సరైన విధంగా రెస్పాండ్ కాకపోతే అప్పుడేంటి పరిస్థితి? సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మనం విత్ ఇన్ ద టైంలో రెస్పాండ్ అవ్వకపోతే ఏదైతే మనం క్లెయిమ్ చేసామో డిడక్షన్స్ అవన్నీ వాళ్ళు ఫేక్గా భావించి వాటన్నిటిని యాడ్ బ్యాక్ చేసి మీ శాలరీని పెంచేస్తారు. ఇంత వచ్చింది, నువ్వు ఇంతే కట్టావు, నీకు ఎంత అమౌంట్ డబ్బులు ఇచ్చాము, సో మనకు ఏదైతే అమౌంట్ రిఫండ్ ఇచ్చిందో అవి మొత్తాన్ని ఇవ్వమని చెప్పేసి ఆర్డర్లు పాస్ చేసింది. అరౌండ్ 200% to 300% పెనాల్టీలు ఇవే చేసింది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి ఇంట్రెస్ట్ అడిగిద్ది. అయితే అంటే ఇప్పుడే ఎందుకు ఇలాంటి వార్తలు బయటకు వచ్చాయి? అసలు ఎప్పటి నుంచి ఇలాంటి రీఫండ్కు సంబంధించిన స్కామ్స్ అనేవి జరుగుతున్నాయంటారు? అసలు ఎప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్ చెప్పలేము, బట్ గత 3-4 సంవత్సరాలుగా కరోనా వల్ల ఎప్పుడు ఐటీ బూమ్ వచ్చిందో, సో ప్రతి ఒక్క ఎంప్లాయీ నార్మల్ శాలరీ 10 lakhs అనేది ఒక హైదరాబాద్లో నార్మల్ శాలరీ అయిపోయింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ లాంటి సిటీల్లో 10 లక్షలు 15 లక్షలు అనేది నార్మల్ శాలరీ, అది కామన్ మ్యాన్ శాలరీ అయిపోయింది. బట్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ మాత్రం ఎప్పుడో 2.5 lakhs. మేము చదువుకున్న 2013, 12, 2010లో కూడా ఉన్న స్లాబ్స్ 2.5 lakhs స్లాబ్స్ ఉన్నాయి. ఇన్కమ్ ఎప్పుడైతే అందరు పెరిగిపోయింది, సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్కమ్ ఎర్న్ చేసే వాళ్ళు పెరిగిపోయారు. ఈ కోవిడ్ వల్ల అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయటం, ఒక్కొక్కరు 2 జాబ్స్ చేయటం,
2 జాబ్ చేయటం, మళ్ళీ పార్ట్ టైం జాబ్ చేయటం, ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏమైందంటే ఇన్కమ్ ఎక్కువ వచ్చేసింది. ఎక్కువ ఇన్కమ్ వచ్చేసింది. ఎక్కువ ఇన్కమ్ ఎప్పుడైతే వచ్చిందో కరెస్పాండింగ్ ఎక్కువ ట్యాక్స్ గవర్నమెంట్ పే చేయమని అడిగింది. సో ఎప్పుడైతే ఎక్కువ ట్యాక్స్ పే చేయాల్సి వచ్చిందో అది ఆల్రెడీ కంపెనీ కొన్నిసార్లు డిడక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ ట్యాక్స్ పే చేశారో అమౌంట్ హెవీ అమౌంట్ అయ్యేదానికి ఎంప్లాయీస్ కూడా ఇంత అమౌంట్ ఎందుకు పే చేస్తున్నాం మనం, ఇంత అమౌంట్కి ఏమన్నా మనం తెచ్చుకోవచ్చా? దగ్గర దగ్గర ఒక 40 లక్షల శాలరీ వచ్చేవాడు, 45 lakhs శాలరీ వచ్చే ఒక ఎంప్లాయీ అరౌండ్ 10 lakhs ట్యాక్స్ పే చేస్తుంటారు. సో ఈ 10 lakhsలో ఒక 2-3 lakhs వచ్చినా హ్యాపీయే కదా అన్న దానితో ఈ టైంలో ఎక్కువ శాలరీస్ రావడం, ఎక్కువ ట్యాక్స్ రావడం వల్ల వీళ్ళు దీనికి ఈ కార్యక్రమానికి తెరలేపారు. సో రవీంద్ర గారు, ఇప్పుడు మొత్తానికైతే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేతుల్లోకి వెళ్ళారు, ఎవరైతే ఈ ఐటీ రీఫండ్కి సంబంధించిన స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో ఏంటి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? సో ఎవరైతే జెన్యున్గా రిఫండ్స్ క్లెయిమ్ చేశారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు క్లెయిమ్ చేశారో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆ నోటీస్కి రిప్లై ఇచ్చేయచ్చు. నోటీస్కి రిప్లై ఇచ్చేసి ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే డిపార్ట్మెంట్ అవి జెన్యున్గా ఫెయిల్ అయితే వాటిని యాక్సెప్ట్ చేసి అక్కడతో నోటీస్ని వాళ్ళు విత్డ్రా చేసుకుంటారు. ఇన్ కేస్ ఆ నోటీసులు ఫేక్ అంటే నోటీస్ ఇష్యూ చేసిన డిడక్షన్స్ వీళ్ళు క్లెయిమ్ చేసిన కరెక్ట్ కాదు, వీళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే వాళ్ళు డిపార్ట్మెంట్ సరెండర్ అవడం ఉత్తమమైన పని. లేదా 139(80) అని ఒక సెక్షన్ ఉండిద్ది. 139(80) కింద అప్డేటెడ్ రిటర్న్ ఉండిద్ది. అంటే లాస్ట్ ఇయర్స్లో మనం ఎప్పుడైనా రాంగ్గా ఫైల్ చేసినప్పుడు ఏమైనా డీటెయిల్స్ తప్పు ఎంటర్ చేసినా వాటిని సరిదిద్దుకోవడం కోసం ఒక రిటర్న్ పెట్టింది డిపార్ట్మెంట్ 139(80) కింద. ఆ అప్డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసి 25% పెనాల్టీ వచ్చింది మినిమం. సో ఆ 25% పెనాల్టీ కట్టేసి ఆ ట్యాక్స్ కట్టేసి ఆ డాక్యుమెంట్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేస్తే సమ్హౌ దే మే గివ్ సమ్ రిలీఫ్, కొంత రిలీఫ్ సమ్వాట్ ఒప్పుకున్నాడు అన్న ఇది ఉండిద్ది. ఎట్లీస్ట్ అంటే అవతల వాళ్ళ కొంత రియలైజేషన్ వచ్చింది, తప్పును ఒప్పుకున్నాడన్న దాని మీద కన్సిడర్ చేసి మనకేమన్నా రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. గత 4-5 రోజులుగా ఈ ఐటీ రీఫండ్కి సంబంధించి వస్తున్న వార్తా కథనాలపై మీ విశ్లేషణ అందించి మన ప్రేక్షకులకు చాలా డీటెయిల్డ్గా దానికి సంబంధించిన వాస్తవాలను ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ.